ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, గడిచిన తండ్రి ప్రభా, మరి నాయన ఈ 5వ మాసము మరి 25వ తారీఖున ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభా, ఏ రీతిగా తండ్రి నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహింపరచుటకు నాయన మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినము నాయన ఇంతవరకు కూడా ప్రభా, నీ దయగల కృపలో మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన విధానంకి స్తోత్రాలు. ఈ చివరి ఆదివారం వరకు కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, మీరు ఇచ్చిన భద్రతను బట్టి నాయన మా హృదయమంతటితో మేము స్తుతిస్తున్నాం ప్రభా. మరి తండ్రి నాయన ఈ ఆరాధనలో తోడుగా ఉండండి, పాటల ద్వారా మహిమ పొందండి ప్రభా. వాక్య పరిచయలో మీరు తోడుగా ఉండి నీ దాసుని బలపరిచి బలంగా మీరు వాడుకోండి నాయన. నాకు మాకు ప్రభా కావాల్సిన మాటలు మీరు అందించండి నాయన. ప్రభా, ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. ఎవరిలోనూ ఎటువంటి నిర్లక్ష్యము లేకుండా నాయన నీ సన్నిధికి ఆశ గ్రహింపును నాయన బిడ్డలకు అనుగ్రహించి సహాయం దయచేయండి. వారు ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో తోడుగొండి క్షేమంగా నడిపించండి నాయన. ఈ కూడికంతట్లో మీరే అధ్యక్షులు ఉండి తండ్రి చక్కగా క్రమంగా మర్యాదగా జరుగులాగిన సహాయం మీరు మాకు దయచేయమని నాయన, నీ మాటల చేత మా హృదయాలు ప్రభా సరి చేసుకొని నీ సన్నిధిలో నమ్మకంగా సాగిపోయే కృపను నాయన మీరు మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో చేసిన కొద్దిమని మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటాను నా తండ్రి, ఆమేన్. కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 449. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నా జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుము లోతులకు. నా జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుము లోతులకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కారిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను, రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో. రాజిల్లు నా పడవా నడిపించు నావా, ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ
38 పాడుకుందాం. ఆరాధన పాట చివరి చరణం పాడేటప్పుడు అందరూ లేచి నిలబడదాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువించేసెన్. ఆయన దైవము పాలితులా, మాయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నైనవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకుడు ప్రభు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను ఆమె. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము మార్చి చదువుకుందాం. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడు అతిశయించు. అబద్ధములాడేవారు నోరుమూయబడును. దేవుడి వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ఒక పాట పాడదాం. బుజ్జి కీర్తనల పుస్తకంలో నుండి 549వ నెంబర్ పాట.
పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు చిత్ర వస్తువులు చెల్లెడి యొక్కవి చిత్ర వస్తువులు చెల్లెడి యొక్కవి చిత్రమైన సంత లోకము చిత్రమైన సంత పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు సందగోళ్ళు క్షమ సడలిన చంద్రము బంధయు సదను నిజముగా బంధయు సదను స్థిరమనిద నాకు ధరయ మరికి నీ పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము మెడలు మెడలు మేలకు సరుదులు మెడలు మెడలు మేలకు సరుదులు పాడై కనబడవే నిజముగా పాడై కనబడవే ధాన్యములు ధరగక మానవు ధాన్యములు ధరగక మానవు అని మాటలు పోయే నిజముగా అని మాటలు పోయే ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన అయిపోగా దేహము మనైపోగా వాటి హస్తముల వచితే చడికి వాటి హస్తముల తెచ్చినదే లేదుగా తెచ్చినదే వాచితి లోకమునకు నట్లే ఇంటికి నట్లే వెళ్ళవలయు యేసునందు విమోచిన యేసునందు విమోచిన వాసిగని చేరు మరమున వాసిగని చేరు యేసే మార్గము యేసే సత్యము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగా యేసే జీవముగా పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదెప్పుడు నిజముగా పురమిదిగాదెప్పుడు. మంచిది. లేవియాకాండము 5వ అధ్యాయము మన ధ్యానాంశము బలులను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. 5 బలులు, 5 బలులలో దేవునికి ఇష్టమైనటువంటివి లేకపోతే పరిమళ సువాసన కలిగినవి 3, సువాసన లేనివి 2. 4వది పాప పరిహార బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ప్రియులరా, ఈ అపరాధ పరిహారార్థ బలి
దీని గురించి మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయంలో దీని యొక్క వివరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. అపరాధ పరిహారార్థ బలి మనిషి యొక్క దుష్టత్వాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. పాప పరిహారార్థ బలి క్రీస్తు మన కొరకు మరణించాడు అని జ్ఞాపకం చేస్తే, అపరాధ పరిహారార్థ బలి క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు అనేటువంటిది జ్ఞాపకం చేస్తుంటుంది. సరే, 5వ అధ్యాయంలో మనము లేఖనములో నుండి మాటలు చూద్దాం. ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడై తాను చూచిన దానిని గూర్చి తనకు తెలిసిన దానిని గూర్చి సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనా ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ అపవిత్ర పాకెడి జంతు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధియగును. మరియు మేలైనను కీడైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదనని పలుకు మాటలలో మరి దేనినైనా యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధియగును. కాబట్టి అతడు వాటి ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపం విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కానీ ఆడమేక పిల్లనే కానీ పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగును. యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. ఇదిగో అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధం విషయమై 2 తెల్లని గొర్రె పిల్లలనే కానీ 2 గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నులమవలెను కానీ దాన్ని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములు కొంచెము బలిపీఠం ప్రక్కన ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠం అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు లెక్కలేని వందనాలు. చదువుకున్న వాక్యం మా కొరకు దీవించి మా అందరి ఆత్మల క్షేమం కొరకై మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నేను వట్టివాడను, నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మీ సహాయమును మా అందరికీ దయచేయండి అని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నా వందనాలు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ మనము 3 విషయాలు ఈ బలిని గురించి మనం చూడవచ్చు. ఇంచుమించుగా అపరాధ బలి కానీ పాప పరిహార బలి కానీ ఈ 2 కూడా ఇంచుమించుగా ఒకేలాగా అవి కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, క్రీస్తు మన కొరకు మరణించాడు అని. రెండవది, క్రీస్తు మన పాపాల గురించి ఆయన మరణించాడు అని. ఈ 2 జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒకటి
మనము 5వ అధ్యాయంలో మొదట మనం గమనిస్తే, ఇదిగో దేవుని పట్ల చేసిన తప్పులు. మొదటిది ఒట్టు పెట్టుకోవడం అంటే అది సహజంగా మొట్టమొదట దేవుని దగ్గరే జరుగుతుంది. మొట్టమొదటిగా దేవుని ఎదుట చేసిన తప్పులు. రెండవది పొరుగువాని పట్ల చేసిన తప్పులు లేకపోతే పొరపాట్లు. మూడవది తెలియక ఇతరుల పట్ల, ఒకటి తెలిసి ఒకటి తెలియక చేసినటువంటి తప్పులు. ఈ బలి మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఒకటి మన స్వభావాన్ని జ్ఞాపకం చేస్తే, రెండవది మానవుని యొక్క దుష్టత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది, మనిషి యొక్క దుష్టత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. నేను దీని గురించి ఆలోచన చేస్తా. రాత్రి నేను పుస్తకం చదువుతూ ఉన్నాను, దాని పేరు పరిశుద్ధ యుద్ధం. ఆ పుస్తకాన్ని చదువుతా కూర్చున్నాను రాత్రి. దాంట్లో ఎటువంటి యుద్ధం జరిగింది అనేటువంటి మాటలు దీనికి దగ్గరగా మ్యాచ్ అయినాయి, నా పాఠ్యాంశానికి దగ్గరగా మ్యాచ్ అయినాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒకడు పొరపాటున పాపం చేసిన, ఒకడు చట్టాన్ని అతిక్రమించిన, ఒకడు పొరుగువానికి మోసం చేసిన, ఆ వ్యక్తి వీటన్నిటి నుండి ఆ వ్యక్తి క్షమించబడాలి. ఆ పాపముల నుండి ఆ వ్యక్తి కడగబడాలి. ఆ వ్యక్తి తన యొక్క అపరాధమును తొలగించుకోవాలి, తనకు కలిగినటువంటి నష్టాన్ని తొలగించుకోవాలి. మానవుడు ఇదిగో ఈ నష్టాన్ని తొలగించుకోవడానికి మానవుడు ఒకవేళ ఇష్టపడినా, మానవుడు ఆ స్థితిలోకి వెళ్లకుండా కాసుకొని ఉండడానికి లోకములో మానవుని పైన అనేక రకాలైనటువంటి దాడులు అని చెప్పొచ్చు, అనేక రకాలైనటువంటి ఒత్తిడులని చెప్పొచ్చు, అనేక రకాలైనటువంటి ప్రలోభాలు అనేటువంటివి చెప్పొచ్చు. ప్రభునందు ప్రియమైన వల్లరా, నేను ఈ పాట పాడడంలో ఒక ఆలోచన ఉంది, నా ఆలోచన ఉంది. ఆ పాట ఏం పాట? అది మనం పాడింది పరదేశులము ప్రియులారా 549 అనుకుంటా. ఇక్కడ ఈ పాటలో కనిపించింది ఏంటంటే, ఆ పాటలో చాలా అర్థం ఉంది. ఈ లోకం ఎటువంటిదంటే, ఆయన అంటున్నాడు, ఆ రచయిత, ఈ లోకము ఒక సంత అంట. ఈ లోకం ఎటువంటిది? ఒక విచిత్రమైన సంత. ఆ విచిత్రమైన సంత మనకు సరుకుల ముద్ది, రకరకాల సరుకులు మనకు అమ్మద్ది. ఆ సంతలో మనకు దొరికే సరుకులకి మనం ఇవ్వవలసినటువంటి ధనం ఏంటంటే మన నీతి, మన పరిశుద్ధత, మన యథార్థత, మన మంచితనము, మన యొక్క నిష్కపటమైన హృదయాన్ని ఆ సరుకులకు పెట్టుబడి పెట్టమంటది. ఇది ఎటువంటిది? అది విచిత్రమైన వస్తువులను అమ్మేటువంటి ఒక సంత. అది గొల్లు చేసే సంత. అక్కడంట మేలును కలిగించే సరుకులు ఉన్నాయంట. మేలును కలిగిస్తాయి ఇవి. చాలాసార్లు ఈ లోకములో మనిషి ఈ సంతలో దొరికేటువంటి సరుకులను కొంటూ మనిషి ఏం చేస్తున్నాడంటే పాపములో పడిపోయి, ఏమండి, తమకున్నటువంటి పరిశుద్ధతను అమ్మివేసుకొని, తమకున్నటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని అమ్మివేసుకొని, ఏమండి, ఇతరులను మోసం చేస్తూ, ఇతరులకు నష్టాన్ని కలిగిస్తూ, క్షమించబడేటువంటి స్థితిలోకి రాకుండా ఏమండి మనుషులు అక్కడే బ్రతుకుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, వాటన్నిటి నుండి క్షమించబడాలి, వాటన్నిటి నుండి విడిపించబడాలి. ఏమండి ఇక్కడ అంటున్న మాట ఏమంటున్నాడంటే, ఒకడు మొక్కుబడి చేసుకుంటే, ఒట్టు పెట్టుకుంటే, ఏమండి తెలిసిన దాని గురించి కానీ, చూసిన దాని గురించి కానీ, తెలియక పాపం చేసిన ఎడల కానీ, ఇదిగో ఆ వ్యక్తి ఖచ్చితంగా తన దోషమును భరిస్తాడు, అతడు భరించాలి. అపవిత్రమైన వస్తువుని, మృగముని, కళేబరానని, ప్రాకిడి జంతువుని తెలియకపోయినా తెలిసినా దాన్ని ముడితే, అది తగిలితే, అది తాకితే వాడు అపవిత్రుడు. తెలియకైనా నాకు తెలియక పొరపాటున ఏమండి
నువ్వు ఎలా చేసినా నువ్వు ఖచ్చితంగా నువ్వు అపరాధివయ్యావు. నువ్వేమవ్వాలి, లేక మనం ఏమవ్వాలి అంటే క్షమించబడాలి. మనము క్షమాపణను పొందుకోవాలి. ఇంగ్లాండ్ దేశంలో ఒక సమాధి ఉందంట. దానిపైన ఏమీ వివరాలు ఏమి లేవు. దానిపైన దాని మీద తేదీలు కానీ పేరు కానీ ఏమీ లేవు. ఆ సమాధి పైన వ్రాయబడిన ఒక మాట ఏంటంటే క్షమించబడ్డాను అనేటువంటి మాట ఆ సమాధి పైన చెక్కారంట. నేను క్షమించబడ్డాను, నేను దేవుని సందులో క్షమించబడ్డాను, నేను దేవుని సందులో సరిచేయబడ్డాను. ఏదో నాకు తెలియక జరిగిపోయిందని దాటవేయడం కాదు. పొరపాటున ఏదో అయిపోయింది, అసలు నాకు తెలిసి చేస్తే కదా, నేనెన్నడూ చేయలేదు కదా అనేటువంటి భావం కాదు. ఎలా జరిగినా సరే అపరాధ అయ్యాడు కాబట్టి తనకు కలిగిన అపరాధాన్ని బట్టి అతడు పవిత్రుడై అతడు తిరిగి పరిశుద్ధపరచబడి తనకు కలిగిన అపవిత్రత అంతటిని కూడా కడుగుకొని ఆ అపవిత్రతనంతటిని కూడా తుడుచుకొని దేవుని సందులో తిరిగి మరలా పరిశుద్ధుడిగా చేయబడాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆ వ్యక్తి దేవుని సందులో బలులను తీసుకురావాలి. ఏమండి, పొరపాటున చేసిన పాపాలకు, ఏమండి ఇదిగో ఒకవేళ పొరపాటున చేసిన పాపాలకు దేవుడు క్షమాపణ ఇస్తాడులే, పొరపాటునే జరుగుతుందిలే అని చెప్పేసి మనం అనుకుంటే ఎంత మాత్రం కూడా ఇదిగో శిక్ష రాకుండా పోదు. ఏమండి, మనము పొరపాటున జరిగింది, ఏదో పొరపాటున అయిపోయింది అని చెప్పేసి మనం దాటి వెళ్ళిపోయేటువంటి వారంగా కాకుండా మనము దేవుని సందులో మన పాపములను మనం చక్కగా ఒప్పుకొని ఆయన సందులో సరిచేయబడిన వారమై ఉండాలా. ఒకసారి 7వ అధ్యాయము 7వ వచనములో మనము గమనిస్తే 7వ అధ్యాయము పాప పరిహారార్థ బలిని గురించి కానీ అపరాధ పరిహారార్థ బలిని గురించి కానీ విధి ఒక్కటే. అదిగో మనము చదువుకున్న వాటిల్లో పాప పరిహారార్థ బలి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? పాప పరిహారార్థ బలిని గురించి కానీ అపరాధ పరిహారార్థ బలిని గురించి కానీ విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఇదిగో మనము దేవుని సందులో మన అపరాధము మన పాపము వాటన్నిటి నుండి మనం సరిచేయబడాలా. 5వ అధ్యాయం 1వ వచనములో తెలిసినది చెప్పకపోయినా దానికి అపరాధ బలి ఉంది. అంటే తెలిసినది చెప్పకపోతే, చాలామంది తెలిసింది వాళ్ళు ఏం చేస్తారు? చెప్పరు, సైలెంట్గా ఉంటారు. మనకెందుకు వచ్చింది? మనం దాదాపు మనుషులు ఎలా అయిపోయారంటే వాడి వల్ల లేకపోతే ఆ వ్యక్తి వల్ల లేదా ఆ కంపెనీ వల్ల మనకేదైనా ఆదాయం బెనిఫిట్స్ ఏమైనా వస్తే తప్ప ఇదిగో మనం మేలైనది అవతల వాళ్ళకి చెప్పే పరిస్థితులు ఈ రోజుల్లో లేరు మనుషులు. ఇక్కడ అంటున్నాడు ఇది అపరాధము, దీని గురించిన విధి ఒక్కటే. ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 1వ వచనములో తనకు తెలిసినది చెప్పకపోయినా కూడా పాపము చేసి దోష శిక్షను భరించును. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమండి, మనము మాట్లాడడము మేలై ఉన్నప్పుడు, మనం మాట్లాడడం ఉపయోగమైనప్పుడు మనం మౌనంగా ఉండకూడదు. మనం చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి? ఈ లోకంలో దేని గురించి చెప్పినా ప్రమాదం, దేని గురించి మాట్లాడినా ప్రమాదం. యేసుని గురించి మాట్లాడాలి. 5వ అధ్యాయం 2వ వచనము ఏమండి, తనను తాను ప్రత్యేకించుకోని వ్యక్తి. 2-3 వచనాల్లో ఒకటి తెలిసినది చెప్పకపోయి సైలెంట్గా ఉన్న వ్యక్తి, రెండవది తనను తాను ప్రత్యేకించుకొనని వ్యక్తి, తనను తాను దేవుని కొరకు పరిశుద్ధపరచుకొనని వ్యక్తి, లేకపోతే నిగ్రహము కోల్పోయిన వ్యక్తి. ఏమండి, దేవుడు తనకిచ్చిన ఆ నిగ్రహాన్ని పడేసుకునే వ్యక్తి. దీని విషయంలో దేవుడు మనుషులను లెక్కడగతాడు. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. విశ్వాస జీవితంలో ప్రభుతో సాగుతున్నప్పుడు అపవాది అనేక
రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు. మేలైన సరుకులు తీసుకొచ్చి మనకు చూపిస్తాడు. నీ యథార్థతను నాకు అమ్మివేయి, నీ నిజాయితీని నాకు అమ్మివేయి, నీ పరిశుద్ధతను నాకు అమ్మివేయి, నేను నీకు మేలైనది ఇస్తానని చెప్పేసి అపవాది అంటూ ఉంటాడు. 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఒకసారి 6వ అధ్యాయం 4వ వచనం, అతడు పాపం చేసి అపరాధి గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గురించి, బలత్కారము చేత అపహరించిన దాని గురించి, తనకు అప్పగింపబడిన దాని గురించి, పోయి తనకు దొరికిన దాని గురించి కానీ, అదిగో మనకు దొరికినా ఏమంట చూడండి, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఏంటి? దోచుకున్న సొమ్ము, అపహరించిన సొమ్ము, అప్పగింపబడిన సొమ్ము, ఇంకా బలత్కారం చేత దొరికిన సొమ్ము, ఏమండి పొరుగువానిది దొరికిన సొమ్ము. వీటన్నిటిని ఏం చేయాలంట? ఒకసారి చదవండి. పోయి తనకు దొరికిన దాని గురించి, దేని గురించి అయితే చేసెనో, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. నాకు తెలిసి దీన్ని రెడ్ పెన్నుతో అండర్లైన్ చేయాలి. దీన్ని బ్లాక్ పెన్నో బ్లూ పెన్నో పనిచేయదు దీనికి. ఇది భయంకరమైన మాట. ఏంటి? దానినంతయు మరలా మరలా ఇచ్చుకొనవలెను. దేవుడు ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. ఇదిగో పొరపాటున జరిగింది, తెలియక జరిగింది, నాకే అంటుకుంది, నాకే అది తగిలింది, నాకు సంబంధం లేదు అనడానికి వీలు లేదు. చూడండి, ఒకటి మౌనంగా ఉండడం ప్రమాదం, రెండవది ఒకటి మాట్లాడకపోవడం ప్రమాదం, రెండవది 3 విషయాలు చెప్పాను కదా. 2-3 వచనాలు ప్రత్యేకించుకోకుండా ఉండడం, ప్రత్యేకపరచుకోకుండా. మూడవది 6:4లో నిగ్రహం కోల్పోవడం. 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాను, యెహోవాకు విరోధముగా పాపం చేసి ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, తాకట్టు ఉంచిన దాని గురించి కానీ, దోచుకునే దాని గురించి కానీ, పొరుగువానితో బొంకిన ఎడలనేమి, పొరుగువాన్ని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి నాకు దొరకలేదని బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటి విషయములో దేని విషయమైనా అబద్ధ ప్రమాణం చేసిన ఎడల అతడు అపరాధి అగును. ఇప్పుడు ఈ అపరాధానికి ఏంటి పరిష్కారం? ఏంటి? చేసేసాను, అది చేసేసాను సార్, చేసేసాను, పరిష్కారం ఏంటి? దానిని మరలా ఇచ్చుకొనవలెను. అయ్యా, నేను ఇలాగ మీ దగ్గర తీసుకున్నాను. ఇటువంటి సాక్ష్యాలు ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం విన్నాను. ఇటువంటి సాక్ష్యాలు ఇప్పుడు లేవు. అట్టటి దొరికింది లోపల వేసేసుకోవడం. బుట్టలో జక్కయ్యలు ఎక్కువైపోయారు. మారిన జక్కయ్యలు కాదు, మారని జక్కయ్యలు. పూర్వమున నేను ఇటువంటి సాక్ష్యాలు వినేవాడిని. దేవుడు నన్ను పలానా దగ్గరికి వెళ్ళి సరి చేసుకొని రమ్మంటే అక్కడికి వెళ్ళి నేను సరి చేసుకొచ్చాను. చాలామంది అంటుంటారు, మేము దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తే మేము అక్కడికి వెళ్ళి కానుక ఇచ్చి వెళ్ళాం, మేము కానుక ఇవ్వడానికి అంత దూరం వెళ్ళాం. ఈ సాక్ష్యాలు గొప్పవి అనుకుంటున్నారు నేటి క్రైస్తవ సమాజం. మేము అక్కడికి వెళ్ళి మా కానుకనిచ్చి దేవునికి మేము ఏదైతే ఇస్తామనుకున్నామో దాన్ని ఇచ్చి వచ్చాం. ఇది కాదు. దేవుని సన్నిధిలో మనం సరిచేయబడడం, ఇది సాక్ష్యం.
దేవుని సన్నిధిలో మనము దిద్దబడడం సాక్ష్యం. ప్రభునందు ప్రియమైన వలన ఇదిగో మనల్ని మనము ప్రత్యేకపరుచుకోవడం మాత్రమే కాకుండా ఏమండి, మనము దేవుని సన్నిధిలో పొరుగువానికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ చేసిన పాపాన్ని మనము ఇదిగో క్షమాపణ తీసుకోవాలి. అందుకొరకు బలి జరగాలి, అందుకొరకు బలి అవ్వాలి. ఏమండి, ఆ బలి కొరకై గొర్రె పిల్లను తీసుకురావాలి. ఇక్కడ అన్నాడుగా, ఎక్కడ చివరనా, గొర్రె పిల్లను తేవాలి, మేక పిల్లను తేవాలి. గొర్రె పిల్లను తేలేకపోతే గువ్వలను తేవాలి, పావురాలను తేవాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చి దాని మెడ ఏం చేయాలంట చెప్పండి అందరూ. ఇప్పుడు గొర్రెపిల్లని తీసుకొచ్చారు, వింటున్నారా? గొర్రెపిల్ల తీసుకొచ్చాక ఆ గొర్రెపిల్ల మీద చెయ్యేస్తే ఇప్పుడు నువ్వే గొర్రెపిల్ల అయిపోయావు. ఇప్పుడు ఇరిసే మెడ ఎవరితో చెప్పాలి? దాని మెడ ఇరవాలి, నులమాలి. ఏమండి అంటే తిరిగి మరలా ఆ స్థితిలోకి వెళ్ళదు, అది తిరిగి మరలా బొంకే స్థితికి వెళ్ళదు, తిరిగి మరలా లాక్కొనే స్థితికి వెళ్ళదు, తిరిగి మరలా దోచుకునే స్థితికి వెళ్ళదు. దాన్ని నులిమి దాని రక్తాన్ని పిండి బలిపీఠం కింద పోసేసి బలిపీఠం ప్రక్కల చమిరి దేవుని సన్నిధిలో బలి జరిగించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మానవుడు కోల్పోతున్న దాన్ని తిరిగి సమకూర్చుకొనుటలో వెనకపడుతున్నాడు కానీ ముందుకు పడడం లేదు. ఏదైతే కోల్పోతున్నాడో, దేన్నైతే పోగొట్టుకుంటున్నాడో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మనుషులు ప్రయత్నం చేయట్లేదు. అందుకని అన్నాడేనా, చిత్రవస్తువులు చెల్లెడి యొక్కవి చిత్రమైన సంత లోకము, చిత్రమైన సంత. ఈ సంత నా దగ్గరికి వచ్చి నాకు అమ్మిందేంటి? ఈ సంత నా దగ్గరికి వచ్చి నా దగ్గర నుండి తీసుకున్నదేంటి? నా నిజాయితీని, తల్లి గర్భములో నుండి నాకు దొరికిన ఆ నిజాయితీని, తల్లి గర్భములో నుండి నాకు దొరికిన ఆ పవిత్రతను, తల్లి గర్భములో నుండి నాకు దొరికిన ఆ పరిశుద్ధతను, మొట్టమొదట నాకుండిన ఆ ఆత్మను అది దొంగిలించింది. దొంగిలించడానికి ఏం చేస్తుందంటే అది మన దగ్గరకు వచ్చి మెల్లగా మన మీద బాణాలు వేస్తుంది. అది ఏం చేస్తుంది? బాణాలు వేసి అది మనల్ని పట్టుకుని అది మనల్ని నాశనం చేస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రాత్రి నేను దీన్ని చదువుతా కూర్చున్నాను. అపవాది మానవాత్మ నగరం దగ్గరికి వచ్చి మానవాత్మ నగరాన్ని అది దోచుకుందంట. ఏమండి, నేను వాస్తవానికి ఈరోజు ప్రసంగం చేయకుండా పుస్తకం చదివేద్దాం అనుకున్నా. నాకు అంత బాగా నచ్చింది ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవాలి అని నేను దీన్ని తెప్పించాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అపవాది ఈ పరలోకం నుండి త్రోసివేయబడిన తర్వాత అపవాది ఏం చేశాడంటే ఇప్పుడు మానవాత్మ నగరి దగ్గరికి వచ్చి మానవాత్మను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అపవాది దండయాత్ర చేశాడంట. నేను చదువుతాను, వినండి. నా ప్రసంగం ఏమో కానీ నేను చదువుతాను. సుప్రసిద్ధ నగరమైన ఈ మానవాత్మను స్వాధీనపరుచుకునేందుకు ఒకసారి అపవాది అనే ఒక రాక్షసుడు దానిపై దండెత్తాడు. అతడు ఆ నగరాన్ని ఆక్రమించుకొని అందులో నివసించాలని తీవ్రంగా ప్రయత్నించాడు. వాడు ఒక చీకటి రాకుమారుడు. వాస్తవానికి వాడు ఒకప్పుడు షద్దాయి రాజు సేవకులలో ఒకడు. ఆయన వానికి తన వద్ద అత్యంత శక్తివంతమును ఉన్నతమైన స్థానమును ఉంచాడు. అంతేకాక
ఆయన వానిని తన ఆస్థానమందు బహుగా హెచ్చించి వానికి తేజో నక్షత్రం అనియు వేకువ చుక్క అనియు బిరుదులిచ్చి సత్కరించాడు. వాస్తవానికి తన స్థానము తనకు తెచ్చిన మహిమకై వాడు ఎంతో సంతృప్తి నుండి ఉండాలి. కానీ వాడు పైశాచిక హృదయము దానితో తృప్తి చెందక అత్యాశతో పాతాళమంతగా తన నోటిని తెరిచాడు. అంతటి ఉన్నతమైన స్థానానికి గౌరవానికి తాను హెచ్చింపబడుట చూసి ఇంకనూ పై స్థాయికి వెళ్ళాలని వాడు ఆశించాడు. ప్రపంచమంతటిపైన ప్రభువుగా చేయబడుట ఎలా? షద్దాయి క్రిందనున్న అధికారం అంతటిని పొందడం ఎలా అని వాడు తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఈ స్థానాన్ని షద్దాయి రాజు తన ప్రియ కుమారుని కోసం ఇప్పటికే సిద్ధం చేశాడు. తన కోరిక మరియు తన ఎత్తుగడను అపవాది తన సహచరులతో చర్చించాడు. షద్దాయి రాజు కుమారుని చంపడం ద్వారా అతని వారసత్వాన్ని పొందాలని వాడు నిర్ణయించాడు. కుట్ర నిర్ధారణ అయింది. సమయము కూడా నిర్ణయించబడింది. తిరుగుబాటుదారులంతా ఒక చోట గుమ్ముకూడారు. దాడికి సర్వం సిద్ధమైంది. షద్దాయి రాజు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయనకి సర్వము తెలుసు. అందుచేత తన రాజ్యములో జరిగేదంతా ఆయన చూడగలిగాడు. తన కుమారుణ్ణి ఆయన అమితంగా ప్రేమించినందున తాను కనుగొన్న విషయాన్ని బట్టి ఆయన ఎంతో బాధపడ్డాడు. వెంటనే తీవ్రమైన కోపముతో అపవాదిని వాని అనుచరులను పట్టుకొని రాజద్రోహము, తిరుగుబాటు, కుట్ర అనే నేరాలతో వారిని పదవుల నుండి తొలగించి తన సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టి రాజ్యము నుంచి వెలివేశాడు. నిత్య శిక్షణ కొరకై నిర్ణయించబడిన దినము వరకు వారిని వెలుపల అటు ఇటు సంచరిస్తూ ఉండమని చెప్పాడు. పాతాళ బిలము శాశ్వతంగా పడద్రోయబడే వరకు వారు వేచి ఉండాలని నిర్ణయించబడ్డారు. ఇప్పుడు ఈ వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక పథకాన్ని వేశాడంట. వారు కిందకు వచ్చేసాడు. ఇప్పుడు ఆ నగరాన్ని కనుగొన్నప్పుడు ఆహారం కనుగొన్న సింహంలా గర్జిస్తూ మనం ఇప్పుడు మంచి బహుమానాన్ని కనుగొన్నాము. అంతేకాదు ఈ బహుమానం ద్వారా షద్దాయి రాజు మనకు చేసిన అవమానానికి ప్రతిగా ఆయనపై ప్రతీకారము తీర్చుకునే మార్గాన్ని మనము కనుగొన్నాము అని ఆనందముతో అరిచారంట. వెంటనే వారు తమలో తాము యుద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఇక్కడి నుంచి గమనించండి, యుద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రసిద్ధి నగరమైన మానవాత్మను జయించేందుకు పటిష్టమైన పథకం వేయసాగారు. ఈ సందర్భంగా 4 ప్రశ్నలు వారు ఆ సమావేశంలో ముందుకు తీసుకుని వచ్చి చర్చించారు. మొదటిది, తమను తాము మానవాత్మ నగరవాసులకు ప్రత్యక్షపరచుకునుట మంచిదా కాదా? ఏదేం తోటలోకి. రెండవది, పతనమైన స్థితిలో ఉన్న తాము ఆ నగరంపై దండెత్తుట సాధ్యమేనా? మూడవది, తమ చెడు ఉద్దేశాన్ని మానవాత్మ నగరవాసులకు బయలుపరచాలా లేక మోసకరమైన మాటలతో మార్గములతో వారిపై రహస్యముగా దాడి చేయాలా? నాలుగవది, ఆ నగరవాసుల్లో కొందరు ప్రముఖుల్ని చంపేందుకు తమ గుంపులో కొందరికి ఆజ్ఞాపించాలా వద్దా? ఇది తమ ఉద్దేశము ఎంతవరకు ఉపక్రమిస్తుంది అని వాళ్ళు ఈ 4 ప్రతిపాదనలు తీసుకొచ్చారు. వీటిలో మొట్టమొదటి తిరస్కరింపబడింది. ఏంటది? నగరవాసులకి ప్రత్యక్షపరచుకోవడం. ఎందుకంటే వాళ్ళు అప్పటికే క్రూరమైన ముఖాలు, దెబ్బకిన క్రూరమైన ముఖాలు చూస్తే కంగారు పడతారు. వీళ్ళల్లో ఆ నగరాన్ని ఇలాగైతే పట్టుకోవడం అసాధ్యం అన్నప్పుడు అపవాది అన్నాడు, ఎందుకంటే నగరవాసులు మన సమ్మతి కాకుండా, వాళ్ళ సమ్మతి కాకుండా మనం ఆ నగరంలో ప్రవేశించలేము. మనము ఆ మానవాత్మ నగరంలోకి దాడి చేయాలంటే మనము వారిలో ఒకడిలాగా, అక్కడ ఉన్నటువంటి జంతువుల్లో ఒకరిలాగా ప్రయత్నం చేయాలి అన్న మాటకి అక్కడున్న ఆ సమాజం వారంతా ఆ ప్రతిపాదన ఓకే చేశారంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తర్వాత 2వ ప్రతిపాదన గురించి వారు చర్చించారు. భీకరంగా కనిపించే మానవాత్మ నగరంకు వెళ్ళడం మంచిది కాదు. ఆ తర్వాత వాళ్ళు మానవాత్మ నగరవాసులు మునుపు పరలోక వాసులను చూసినప్పటికీ
మనలాంటి నిరాశ నిస్పృహల్లో దయనీయమైన స్థితిలో ఉన్న వారిని ఎన్నడూ చూసి ఉండరు. వారిలో అత్యంత భయంకరమైన స్వరూపుడైన అలెక్టో అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చెప్పిన మాట వాస్తవమైనది. ప్రస్తుతము మన ముందున్న దయనీయమైన స్థితిలో మనలో ఏ ఒక్కరము కనిపించకపోయినా ఇదిగో మనము అలజడిని రేపే ప్రమాదం ఉన్నది. కాబట్టి అపోలో అనేటువంటి వాడు, బయల్జెబూబ్ అనేటువంటి వాడు, వీళ్ళందరూ మానవాత్మ నగరం దగ్గరకు వచ్చారు. ఈ విషయంలో లూసిఫర్ అనేవాడు లేక అపవాది అనేవాడు ఏ రూపంలో మానవాత్మ నగర వాసులకు తనను తాను ప్రత్యక్షపరుచుకోవాలి అన్న అంశం మీద వారు చర్చించడం ప్రారంభించారు. ఒకరు ఈ విధంగా మరి ఒకరు ఆ విధంగా సలహాలు ఇచ్చారు. చివరిగా లూసిఫర్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఆ నగర ప్రజల మధ్యలో సంచరించే ఏదైనా ఒక చిన్న జీవి లాంటి శరీరాన్ని ధరించుకొని అపవాది తనను తాను ప్రత్యక్షపరచుకోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే అతడు అన్నాడు, ఆ స్వరూపం వారికి సుపరిచితమైనదిగా ఉంటుంది. అంతేకాక ఆ చిన్న జీవి తమ నగరిపై దాడి చేస్తుందన్న అనుమానం వారికి ఉండదు, అనుమానం వారికి కలుగదు. కాబట్టి మన వ్యూహాన్ని వారు కనిపెట్టకుండా ఉండేందుకు మిగతా జంతువుల కన్నా తెలివైనదిగా మానవాత్మ నగర ప్రజలకు తలంచే ఒక జంతు స్వరూపాన్ని ధరించడం మంచిదని ఈ సలహాను అందరూ ప్రశంసించారు. కాబట్టి అపవాది సర్పము స్వరూపాన్ని ధరించి అక్కడికి వెళ్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు అపవాది సర్పం స్వరూపంలో అక్కడికి వచ్చి దాడి ఎక్కడ చేశాడంట? మానవాత్మ నగరములో ఒక ప్రహరీ గోడ దగ్గరికి వచ్చారంట. ఆ ప్రహరీ గోడ పేరు ఏమిటంటే చెవిద్వారము. ఎక్కడికి? చెవిద్వారము. చెవిద్వారం దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చున్నాడంట అపవాది. ఆ నగరంలో ప్రవేశించాలని కోరిక ఉంది వాడికి. ఏమండి, అది సులువైన ద్వారము. చెవి ద్వారానికి వింటివేతంత దూరములో నిలుచుండి ప్రతిఘటన అనే సేనాధిపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అపవాది చెవిద్వారం వద్దకు చేరి తన మాటలను వినేందుకు రమ్మని మానవాత్మ నగర ప్రజలను ఆహ్వానించాడు. క్లిష్టమైన విషయాలన్నిటిలో తనకు సహాయపడేందుకు, గమనించండి, వృధా కాలయాపన అనే ఉపన్యాసకుడిని తీసుకొచ్చాడంట. వృధా కాలయాపన అనే ఉపన్యాసకుడిని తీసుకొచ్చి ఇదిగో ఈ నగరిలో ఉండేటువంటి ఈ విషయాలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. నగరవాసులకు పిలుపునిస్తూ అపవాది తన బోరను ఊదగా మానవాత్మ నగర పెద్దలైన ఎవరున్నారు చూడండి. మానవాత్మ నగర పెద్దలు ఎవరో తెలుసా? నిష్కలంకము, దృఢచిత్తము అనువారు, నగర పాలకుడైన తెలివి దస్తావేజులపైన అధికారి, లేఖికుడు, మనస్సాక్షి, సేనాధిపతి అయిన ప్రతిఘటన అనువారు తమ తమ గృహముల నుండి బయటకు వచ్చి ద్వారమునొద్దకు వచ్చినది ఎవరో అని లేచి చూశారంట. ఈ వృధా కాలయాపన అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఆ చెవి ద్వారం దగ్గరకు వచ్చి మొత్తం చెప్తున్నాడు. నేను రాత్రి పుస్తకం చదువుకుంటూ వెళ్ళిపోతా, ఈ వృధా కాలయాపన దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయాను. అయ్యి బాబోయ్, అపవాది ఎంత సమయాన్ని వృధా చేస్తాడు, మనుషుల యొక్క సమయాన్ని, ఎంత సమయాన్ని నష్టం కలిగిస్తాడు చూడండి కదా. ఒక సెల్ ఫోన్ చేతికి ఇస్తాడు, లేకపోతే ఏవేవో ఆలాపనలు ఇస్తాడు, ఎవరెవరినో చూపిస్తాడు, ఎక్కడెక్కడికో వెళ్ళమంటాడు, ఏదేదో చేయమంటాడు. దేవునితో సహవాసం చేయనివ్వడు, దేవునితో నడవనివ్వడు, దేవునితో కలిసి ఉండడానికి ఇష్టపడడు. మనం కలిసి ఉంటే ఏమండి మనకు మేలైన సరుకులు తీసుకొచ్చేస్తాడు. ఏమండి ఇదిగో మనకున్న అపరాధాన్ని రెట్టింపు చేస్తాడు, మన యొక్క అపరాధము యొక్క శాతాన్ని పెంచుతాడు, మన పాపమును కడుక్కోలేనంత పెద్దది చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సమాధాన పడడానికి
వీలు లేనంత పెద్దది చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అపవాది చేసే పనులు ఇవే. ప్రభునందు ప్రియమైన వల్లరా, వాడు ఇంకా ఏం చేశాడంటే వృధా కాలయాపన అనే వాడిని తీసుకొచ్చి పెద్ద సభ పెట్టాడంట. పెద్ద సభ పెట్టి అపవాది ఇలా మానవాత్మ నగర వాసులతో మాట్లాడుతుండగా చెవి ద్వారానికి పైగా గోడపై నిలిచి ఉన్న సేనాధిపతి అయిన ప్రతిఘటనపై టిసిఫోను అనే వాడి అయిన బాణాన్ని వదిలాడంట. ఆ బాణాన్ని వదలగానే సేనాధిపతి తలలో గుచ్చుకోగానే వాడు అక్కడ పడి చచ్చిపోయాడు. అపవాది సంబరమాచార్యాలకు సంతోషంతో గంతులు వేశాడంట. ఎందుకంటే మానవాత్మ నగరిలోకి వెళ్ళడానికి ద్వారము దొరికింది. వృధా కాలయాపన దగ్గర మన చెవులు ఇచ్చామనుకోండి, అపవాది చేసేది ఏంటంటే మొట్టమొదట మన టైం వేస్ట్ చేయడమే. మన టయాన్ని ఎలా వేస్ట్ చేయాలనే పని మీదే ఉంటాడు. నీ టయాన్ని ఎలా వేస్ట్ చేయాలి, నీకు అపరాధాన్ని ఎలా తీసుకురావాలి. గమనించండి, ఈ లోకం ఇచ్చేటువంటి సరుకులు ఏమిటి? ఈ లోకం ఇచ్చేటువంటి సరుకులు ఏంటంటే మన పరిశుద్ధతను తీసుకొని అపవిత్రతను ఇస్తుంది. మన పరిశుద్ధతను, మన యథార్థతను, మన నీతిని, దేవుడు మనకు కలుగజేసినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన బ్రతుకుని, మంచి చూపుని, మంచి హృదయాన్ని, నీతితో కూడిన మనసుని, వీటన్నిటినీ అది తీసుకుని అది మనకిచ్చే సరుకులేంటి? అది ఏం మనకు కలిగిస్తూ ఉంది? ప్రభునందు ప్రియమైన వల్లరా, వృధా కాలయాపన ఏం చేశాడంట, ఆ నగరం అంతటిని, నేను ఒక పిక్చర్ చూశాను. ఆ పిక్చర్లో అపవాది ప్రవేశించడానికి ఇక్కడ ఒక లిఫ్ట్ ఉందంట. ఆ లిఫ్ట్లోకి ఎక్కి బటన్ నొక్కగానే డైరెక్ట్గా హృదయంలోకి వెళ్ళిపోతాడు. ఆ లిఫ్ట్లోకి ఎక్కి వెంటనే ఏం చేస్తాడంటే డోర్ క్లోజ్ చేసేస్తాడు. షద్దాయి రాజు ఒకసారి ఆ పట్టణాన్ని, మానవాత్మ నగరాన్ని పట్టుకోవడానికి తిరిగి షద్దాయి రాజు ప్రయత్నం చేస్తూ ఉంటే 40,000 మంది సైనికులతో షద్దాయి రాజు బయలుదేరాడంట. తిరిగి మానవాత్మ నగరిని మరలా మనం సంపాదించుకోవాలి, దానికి ఉన్న అపవిత్రతను కడిగి దాన్ని మరలా మనం వశం చేసుకోవాలని బయలుదేరితే ఎక్కువ సెక్యూరిటీని పెట్టింది ఎక్కడేనంట. ఎక్కువ సెక్యూరిటీని పెట్టింది ఎక్కడంటే ఇక్కడ రెండవ ద్వారం ఏంటంటే ఇక్కడ. నువ్వు వినద్దు, అక్కడ పెట్టిన పని వాళ్ళు ఎవరు తెలుసా? నాకు తెలుసులే అనే సైనికుడిని పెట్టాడంట. నువ్వు చెప్పావులే అనేటువంటి కాపలా వాడిని పెట్టాడంట. నాకు తెలియదా అనేటువంటి వ్యక్తులు పెట్టాడంట అక్కడ. ప్రభునందు ప్రియమైన వల్లరా, అక్కడ ప్రతిరోజు అలర్ట్ చేస్తున్నాడంట. మీరు అక్కడ ఎప్పుడు నిద్రపోకండి, మెలకువగా ఉండండి. షద్దాయి రాజు యొక్క కుమారుడు, ఆయన పేరు ఏంటంటే ఇమానియేలు బయలుదేరి వస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఈ నగరం మరలా వచ్చిందంటే ఆయన స్వాధీనం చేసేసుకుంటాడు. ఆయనకు మీరు లోబడొద్దు, ఎందుకంటే ఆయన మీ పైన కోపంతో ఉన్నాడు అనే ప్రకటన చేస్తా తిరుగుతున్నాడంట ప్రతిరోజు. ఆయన ప్రేమగా ఉన్నాడనే ప్రకటన చేయడంట వాడు. ఎందుకంటే ప్రేమగా ఉన్నాడనే ప్రకటన కంటే ముందు కోపంగా ఉన్నాడనే ప్రకటన చేసేస్తే ఏమవుద్ది? ఎవరైనా బలహీనమైనప్పుడు, దేవునికి విరోధం అయిపోయాము, ఇంకెందుకులే సస్తే పోద్ది అనే ప్రకటన వస్తుంది లోపలికి. ఇంకెందుకు కాలం ముగించేసుకుంటే పోద్ది అనే ఆలోచన వస్తుంది లోపలికి. ఇంకెందుకు జీవితం సరిపెట్టేసుకుంటే పోద్ది అనే ఆలోచన వస్తుంది లోపలికి. ప్రభునందు ప్రియమైన వల్లరా, ఇది ఇచ్చే సరుకులేంటి? ఈ సంతలో దొరికే మేలైన సరుకులు ఏంటి అంటున్నాడు 4వ చరణంలో. అవి కనబడని సరుకులు, పాడైపోయే సరుకులు. ఏవండి, ఏదైనా సరే అది మన జీవితంలోకి వచ్చిన తర్వాత దాని విషయంలో సమాధాన పడాలి, దాని విషయంలో మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. 5వ అధ్యాయం 5వ వచనం, లేవియా కాండం 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనా అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకోవాలి. ఏ విషయములో మనము అపరాధమయ్యామో, ఏ విషయములో మనము చెవినివ్వలేదో, ఏ విషయములో మనము లోబడలేదో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తాను చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభునందు ప్రియమైన వల్లరా,
ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఏమండి, ఒకడు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి పేరేంటి తెలుసా? యూదా. ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. ఏమండి, ఒప్పుకున్నాడు కానీ కనికరాన్ని పొందలేదు. ఏమండి, ఒకడు ఒప్పుకున్నాడు కనికరాన్ని పొందాడు, ఒకడు ఒప్పుకున్నాడు చావును పొందాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సందులో ఒప్పుకున్న తర్వాత మనం ఆ క్షమాపణను మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సందులో మనము క్షమాపణను తీసుకున్నామా? దేవుని సందులో మనము తిరిగి ఆ యొక్క దేవుని సందులో సమాధాన స్థితిని మనం పొందామా? ఆ రోజుల్లో రక్షించబడిన తర్వాత దేవుడు నాతో ఒక మాట మాట్లాడేదాకా దేవునితో నేను ఇదిగో ఈ దినాలన్నీ గడుపుతానని చెప్పి నిర్ణయాలు ఉండేవి. రక్షించబడిన తర్వాత ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన రక్షించబడిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను దేవుడు నాతో మాట్లాడే వరకు నేను 7 రోజులు లేక 10 రోజులు లేక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవుని దగ్గర నుండి ఆ సమాధాన పత్రాన్ని నేను పొందుకుంటాను. దేవుని దగ్గర నుండి అటువంటి ఆధిక్యతను నేను పొందుకుంటాను. ఈ ప్రయత్నాలు చేయడం లేదు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఏం చేస్తున్నారు? దేవునితో సమాధానం పడతావా? పడతాను. అయితే నీ కుడి చేయి చూపించంటారు. హల్లెలూయా. చాలా మందిరాల్లో కుడి చేతులు చూపించేసి కొన్ని 100 సార్లు కుడి చేతులు లేపి వచ్చేస్తూ ఉన్నారు. కానీ తిరిగి మరలా కుడి చేతులు లేపిన వారు ఏదైతే ప్రమాణం చేశావో, ఏదైతే దేవునితో నిబంధన చేశావో దాంట్లో నిలిచి ఉండడానికి ఇష్టపడరు, పడిపోతూ ఉంటారు. అందుకని అంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనములో, ఒట్టు పెట్టుకొని 5వ అధ్యాయం 1వ వచనములో, ఒట్టు పెట్టుకుంటే వాడు దోష శిక్షను భరించును. వాడు ఒట్టు పెట్టుకున్నాడు, అది అపరాధము. ఎందుకంటే దాంట్లో నిలిచి ఉండకపోతే. ప్రభునందు ప్రియమైన వలరా, ఇదిగో ఆ వ్యక్తి శుద్ధీకరించబడాలి, ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడాలి. అందుకనే ఇదిగో 6వ అధ్యాయం 8వ వచనములు అంటాడు. 6వ అధ్యాయం 8వ వచనములు, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇట్లనము, దహన బలిని గూర్చిన విధి ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు సన్ననార నిలువుటంగిని తొడుగుకొని, మానమునకు నారలాగు తొడుగుకొని, బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదని ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాళెము వెలుపులున్న పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, ఆరిపోకూడదు, నిరంతర బలి జరుగుతూ ఉండాలా. మన భక్తి జీవితంలో ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆపేశావో అక్కడే నీ పతనం స్టార్ట్ అయింది. ఒక రక్షించబడిన వ్యక్తి బలిని ఆపాడు అంటే పతనం స్టార్ట్ అయింది. అపవాది కాసుకొని ఉంటాడు భక్తి జీవితంలో. నువ్వెక్కడైతే నీ భక్తిని, నీ ప్రార్థనను ఆపేశావో, రోజు కన్నీరు గాచి ప్రార్థన చేసేవారు ఆపేశారంటే మళ్ళా కన్నీరు రాదిక, ఆ ప్రార్థన రాదు, ఆ ప్రార్థన రాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన ఎందుకు రాదు పాస్టర్ గారు అంటారేమో. మీకు విషయం చెప్పనా? ప్రాక్టీస్ ప్రార్థన వస్తుంది. ఏ ప్రార్థన? ప్రాక్టీస్ ప్రార్థన తెలుసా? తనకు మొరపెట్టు వారికి. అదేంటది మళ్ళా? ఇదేంటో కొద్దిగా తేడాగా ఉంది. ఇదే నేను చెప్పానుగా, పోయిన వారం చెప్పాను, మళ్ళీ చెప్తా. పాస్టర్ గారు కూర తేడాగా చేసి తరిశాను నేను. కూర తేడాగా చేసింది పాస్టర్ గారు, ఆవిడ గట్టిగా అరిశాను. చెస్ ఎప్పుడు అలాగే వండుతావు కూర? కూర ఉండేది 25 ఏళ్ళు అయింది ఇప్పటికి అన్న. ఆ టైంలో నాకు ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు.
సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పాలి మీరు. ప్రార్థన చెయ్యాలా వద్దా, చేసి ఉంటానా లేదా, ఈ రెండు చెప్పండి. అంటే నేను ఏ ప్రార్థన చేశాను సరి చేసుకోకుండా, సరే ప్రార్థన చేశా, పరిశుద్ధుడా అంటాను, ఒరే ఆ నోటితోనే నిజమైన ప్రార్థన, ప్రాక్టీస్ ప్రార్థన, దాన్ని నేను ఎరుగుదును చెప్తున్నాను నేను. బలిపీఠం మీద నీ కట్టెలు ఎప్పుడు ఆపకూడదు, తేడా వచ్చేస్తుంది. ప్రార్థన చేశాను, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, ఆమె ఆడ కూర్చొని అసహ్య చూస్తుంది ఇలాగా. ఎవరో ప్రభువా నీ కుమారుని దీవించు, ఆశీర్వదించు. అదే నోటితో తండ్రి అయిన దేవుని స్తుతింతుము, అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన నరుని శపింతుము. ఇది నిజమైన ప్రార్థన. సరే, నా ప్రార్థన అయిపోయింది, ఆ రాత్రి అయిపోయింది, పడుకున్నాము. ఉదయాన్నే లేయడం వాడుక కదా, లేచి కూర్చున్నాం. ప్రార్థన రావట్లా, నిజమైన ప్రార్థన రావట్లా. అప్పుడేమో సోఫా మీద అన్నం కంచం ఎదురుగా పెట్టుకుని ప్రార్థన చేసేప్పుడు అప్పుడేమో వచ్చేసింది బలిపీఠం మీద. అందుకనే అగ్ని ఆరిపోకూడదు. చాలాసేపు ప్రార్థన రావట్లా. ఈమెం చేసింది, ఈమెమో ఆ మంచానికి జారబడిపోయింది, నేనేమో ఈ సోఫాకి జారబడ్డా. ఆమె ఏం ప్రార్థన చేసుకుంటుందో నాకు తెలియదు, నిద్రపోతుందో ఏమో నాకు తెలియదు. నేను కూర్చున్నాను, అటు తిరగా ఇటు తిరగా, మోకాళ్ళు వేయ, కూర్చోను, సప్పంగా లేసి కూర్చోను, బాస్పట్లు వేయను, నిలువు మోకాళ్ళు లేను, ఏ మోకాళ్ళు వేసినా పని అవట్లా. కుదరదురా బాయ్. దేవుని సన్నిధిలో మన బలి ఆగిందంటే తేడా కొట్టేద్ది. నీకెంత స్పిరిచువల్గా నీకెంత ఉండొచ్చు, కానీ అది లెక్కలోకి రాదు. అక్కడ అవి కౌంట్ చేయడు ఆయన. నువ్వు ఎలా సరిగా ఉన్నావులే అది చెప్పు అంటాడు. నేటి దినాల్లో చూసుకోవట్లేదు మనుషులు. నలుగురిలో మనం ప్రార్థన చేసాం, అయిపోయింది. ఇప్పుడు నేను ప్రార్థన చేయమంటే సచ్చినట్టు చేస్తావు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిని ప్రార్థన చేయమన్నా కూడా ఏం చేస్తారు చెప్పండి? నేను ఉదయం లేచి కూర్చొని ప్రార్థన చేస్తుంటే రాదే ఈ ప్రార్థన. అది చాలా కష్టముతోనూ చాలా పెయిన్గా ఉంది ఆ ప్రార్థన, రావడం లేదు. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆమెను క్షమాపణ అడిగాను, అప్పుడు మొదలైంది నా ప్రార్థన. తన పొరుగువాని ఎడల అపరాధము చేసిన ఎడల, బొంకిన ఎడల, పోయినది దొరికిన ఎడల దానిని మరలా 6వ అధ్యాయము 4వ వచనము కింద భాగము లాస్ట్ లైన్, దానంతా ఆ పరిస్థితి అంతా మార్చుకొనవలెను, సరిదిద్దుకొనవలెను, క్రమపరచబడవలెను. లేకపోతే ప్రాక్టీస్ ప్రేయర్ అనమాట. మనకు ఒక ప్రార్థన కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని చెప్పేయచ్చు, పరలోకమందున మా తండ్రి. అస్సలు మామూలుగా కాదు. అదిగో చిన్నోడు అవి కూడా చెప్పేస్తాడు దాన్ని. రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగా. అసలు దాని వాస్తవాలు ఏం తెలియవు మనకి. బాగా మనకి ఏమైపోయింది, భక్తి అలాగా మనకి ఇలా అయిపోతే సరైనది గుర్తించలేం మనం. అందుకని అంటున్నాడు ఇక్కడ 11-12 వచనంలో, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. మన హృదయం అనేటువంటి బలిపీఠం మీద మన భక్తి జీవితంలో అది మండతా ఉండాల, అది ఆరిపోకూడదు, అది నిత్యము మండాలంటాడు కింద 13వ వచనములో. నిత్యము మండాల, అది ఆరిపోకూడదు. నీ భక్తి ఎప్పుడు ఒకేలాగా ఉండాల. దేవునితో నువ్వు ప్రమాణం చేసావు, 5వ అధ్యాయం 1వ వచనంలో. ఎవరు చూసాడు ఆ ప్రమాణం? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుందాం అనగానే తల ఉంచావు, కళ్ళు మూసుకున్నావు, స్త్రీలైతే ఇప్పుడు నువ్వు ప్రమాణం చేస్తావు. అది ఎవరికి తెలుసు? మాకేం తెలుసా? చాలామంది ఏమంటారు, ఎలాగా ఏముందిలే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బలిపీఠం మీద నీ భక్తి జీవితము అనేటువంటి ఆ హృదయం అనే బలిపీఠం మీద శ్రద్ధాయురాజుకి ఎప్పుడు కూడా ఆరాధన జరుగుతూ ఉండాల.
షద్దాయి రాజు ఆ హృదయం అనే బలిపీఠం పైన కూర్చొని నీ స్తుతులను తీసుకుంటూ ఉండాలి, మన స్తుతులను తీసుకుంటూ ఉండాలి. నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఆయన దాన్ని గమనిస్తున్నాడని నువ్వు గమనిస్తూ ఉండాలి. దాన్ని నువ్వు ఎప్పుడు నీ అనుకూలతను బట్టి, నా అనుకూలతను బట్టి మార్చేయకూడదు. మనం ఏం చేస్తాం? మనకు కన్వీనియంట్గా ఉంటే, కన్వీనియంట్గా లేకపోతే, మనకు కుదిరితే, మనకు కుదరకపోతే ప్రభుకి సలహా ఇస్తాం. ప్రభు ఇలా చేయకూడదా? ప్రార్థనకి వెళ్తున్నావు, కొంచెం ఎండ వచ్చేటట్టు చూడు, వాన వస్తే కుదరదు ప్రభు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, అది ఆరిపోకూడదు, అది దహించబడాలి. అది విధి. కీర్తన గ్రంథం 39:3 ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. 39వ అధ్యాయం 3వ వచనం. ఏం చూసారా? ఎక్కడ మండింది? బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి అంటున్నాడు ఆయన. 39వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నా గుండె నాలో మండుచుండెను. ఏమి ధ్యానిస్తున్నామంటే, నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, వాక్యాన్ని నేను చదువుతున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. వాక్యాన్ని మనము ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు చదవాలి. ఏం చేయాలా? ప్రతిరోజు 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 ప్రతిరోజు. ఓ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వాక్యం అంటున్నాడు, నేను ఒక అధ్యాయం చెప్పేటప్పుడు ఆ అధ్యాయాన్ని 50 సార్లు చదువుతాడు. ఇదేందిరా నాయన 50 సార్లు చదవాలా? నేను 50 సార్లు చదివి దాన్ని ధ్యానం చేస్తాను. నేను పాస్టర్ గారిని అడిగాను. ఆయన, నేను మామూలుగా నాకు అలవాటు, నేను మీటింగ్స్కి వెళ్తే ఆ మీటింగ్లో రాత్రి నేను మాట్లాడాను, పొద్దునకి ఆయన వచ్చారు, నేను స్నానం చేసి నేను కూర్చొని నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. ఆయన ఏం చేయలేక అటు ఇటు చూసి ఫోన్లు నొక్కి 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 బైబిల్ తీసి ఆయన కూడా కూర్చున్నాడు తట్టుకోలేక. ఆయన అంటున్నాడు నా సై చూసి, చాలా కాలం అయింది తమ్ముడు బైబిల్ చదివి అంటున్నాడు. బైబిల్ మూసేసి కళ్ళు మూసుకొని ప్రసంగం 2 గంటలు ఏకదాటిగా చెప్పగలడు ఆయన. ఆయన అంటున్నాడు, చాలా కాలం అయింది తమ్ముడు బైబిల్ చదివాడు. 39వ కీర్తన 3వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ధ్యానం చేసినప్పుడు మంట పుట్టింది. మన హృదయంలో అగ్ని ఎలా మండుద్దో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం మీద అమితమైన ప్రేమ ఎవరికి ఉందంటే దావీదుకు ఉంది. ఒకే ఒక మాట పట్టుకుని 176 వచనాలు రాసేసాడు, చరణాలు రాసేసాడు ఆ పాట. వాక్యం అనేటువంటి దానిపైన 176 చరణాలు. మొంగమూరి దేవదాస్ గారిని పాట రాయమంటే 12 చరణాలు రాతాడు ఆయన. బాబు, ఇంత పాట ఎవడు పాడతాడు? మనకు 3 చరణాలు పాడడం ఎక్కువ, 2 చరణాలు. ఏమైనా మీటింగ్లో అయితే అమ్మా 2 పాడండి అంటారు, 1 పాడండి అంటున్నారు. మొంగమూరి దేవదాస్ గారు 12 చరణాల పాటలు పాడితే, ఏమండి భక్తుడు దావీదు 176 చరణాల పాటను రాశాడు. దేని మీద రాశాడు? ఒకే ఒక అంశం, ఏంటంటే వాక్యం. ఆయన వాక్యం అంటే అంత ఆశ. చాలాసార్లు మనకు రాత్రులు పడుకునేటప్పుడు అనిపిస్తుంది, ఈరోజు రాత్రి వాక్యం, ఈరోజు మనం వాక్యం చదవలేదు అనిపించింది ఎప్పుడైనా మీకు? మనం ఏమనుకుంటాం తెలుసా? రేపు చదవదు, 2 కలిపి అని. 2 కలిపి గొప్పోళ్ళే. 2 కలిపి గాలి ఇప్పుడు ఆపేసి రేపు పీల్చుకో. గాలి ఇప్పుడు ఆపే పీల్చబాకు. సచ్చూరుకుంటాం. మన భక్తి జీవితంలో మన మంట కావాలంటే అన్నాడు, బలిపీఠం మీద మన భక్తి జీవితంలో మంట ఉండాలా.
నువ్వు బడ్డావు అనడానికి గుర్తుంటే తెలుసా? నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉండాలా, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా, ప్రభుతో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలా. అప్పుడు ఏ దుష్టుడు వచ్చినా నువ్వు చాలా తేలిగ్గా పసిగడతావు. ప్రభునందు ప్రియమైన వలరా, అది దహించబడతా ఉండాలి, అది మండుతూ ఉండాలి. ఏమండి, మనము ఆ సింహాసనం దగ్గరికి చేరేటప్పుడు ఈ బలిపీఠపు నిప్పులతో మనము ఆ ఆలయంలోకి ప్రవేశించాలి. వాళ్ళు వచ్చారంట, ఎవరు? కొరాహు కుమారులు వాళ్ళందరూ వచ్చారు. వేరొక అగ్ని తీసుకొచ్చారంట. నేను చెప్పానే, పాస్టర్ గారిని అరిసేసేసి వెంటనే ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఏదో బండి కొన్నాడంట, షోరూంలోంచి బండి బయటికి తీసుకెళ్ళాలా. నేను ఆగాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బండి బయటికి తీయాలన్నాడు. ఇప్పుడు ఎలా చేయమంటావు అంటాను. సరే, ఇది ఏం అగ్ని? అన్య అగ్ని. ఆ రోజు అక్కడ తీసుకెళ్ళింది ఏ అగ్ని తెలుసా? అన్య అగ్ని. చాలామంది దేవుని మందిరానికి అన్య అగ్ని పట్టుకొస్తున్నారు. దేవుడు అంటాడు, అది నా అగ్ని కాదు. ఆ అగ్ని ఎక్కడదో తెలుసా? ఆకాశము నుండి దేవుడే స్వయంగా పంపించాడు. ఆ అగ్నిని యాజకులు ఇంటికి తీసుకెళ్ళాలా. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఇళ్లల్లో ఆ అగ్నిని మండిస్తూ ఉండాలా. అది ఆరకూడదు. ఇదిగో ఆలయంలోకి వచ్చావు, ఇక్కడి నుంచి దేవుని సన్నిధి పట్టుకుని వెళ్ళాక నువ్వు దాని గురించి ధ్యానం చేస్తూ ఉండాలా. మా ధ్యానానికి అడ్డుబండలు చాలా ఉన్నాయి. మేలగు సరుకులు చెప్పానుగా. మన ధ్యానానికి అడ్డుబండలు మేలు సరుకులు ఏంటి చెప్పండి? ఇప్పుడు మన అవయవాల్లో ఇంకొక అవయవం తగులుకుంది మనకి. ఒక కొత్త అవయవం ఒకటి యాడ్ అయింది మనకి. అది లేకపోతే మనం విలవిల్లాడిపోతాం. మీరు చూడండి, ఎప్పుడైనా నలుగురుంటే నాలుగు ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురుంటే 4 ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు అదే పని మీద ఉంటున్నారు. పిల్లలకు కూడా ఒక ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఒక ఆమె చిన్న పిల్లోడు, ఆడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, బాటిల్లో ఆ పాలు తీసుకోవట్లేదు. వాడు తీసుకోవట్లేదని ఆ పాల పైకి నోట్లో కుక్కేసి ఫోన్ ఇచ్చేసి చేతికి, వాడు ఫోన్ తీసేసుకుని అంటున్నాడు. వాడు చిన్న పిల్లోడండి, చిన్న పిల్లోడు. నాకు చాలా బాధ వేసింది. నేను అలాగే ఎదురు కూర్చున్నాను. అలాగే చూస్తే వెళ్ళామని అనుకుంటారేమో అనిపించింది. ప్రియులరా, మేలగు సరుకులు తీసుకొచ్చేస్తాడు. నీ దగ్గర ఉన్న పరిశుద్ధమైందంతా నాకు ఇచ్చేసి ఈ సరుకులు తీసుకొని నువ్వు పాడైపో అంటాడు అపవాది. ఇవి నీకు చాలా మేలు చేస్తాయని చెప్పి సరుకులు ఇస్తాడు మనకి. లోక సంబంధమైనవన్నీ మనకిచ్చి మనల్ని వాడు ఏం చేస్తాడంటే వశపరుచుకుంటాడు. దేవుని వద్దకు చేరనీయకుండా వాడు చేసే ప్రతి ప్రయత్నాన్ని మనం అడ్డుకోవాలి. చాలా మెలకు కలిగి ఉండాలి. ఖాళీగా ఉండేవాడే దెబ్బతినేది. పనిలో ఉండేవాడు ఎప్పుడు దెబ్బతిండు, గుర్తుపెట్టుకోండి. ఇంటికాడ ఖాళీగా ఉన్నాడంట. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరే సమయమున, వసంతకాలమున నేను ఇలా అనగానే మీరు అలా తీయాలి రెఫరెన్స్. ఎక్కడా? వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరే సమయమున. ఎక్కడో ఆ రెఫరెన్స్ 11. ఏ 11? 2 సమూయేలు 11:1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబుని అతని వారిని, అసలు రాజులు వెళ్ళాల్సిన సమయంలో నువ్వు పంపడం ఏంటి? చిచ్చా, నువ్వు బావా? అసలు నువ్వే పోవాలా? నువ్వు పొయ్యి ఉంటే అపరాధం జరిగి ఉండేది కాదు. అమ్మో యుద్ధం బాబోయ్ నాకు వద్దు. కొంతమందికి వారి జీవితాల్లో కలిగే యుద్ధాలు వద్దు అంటారు. దేవుడు యుద్ధములోనే ప్రశాంతత ఇస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు. యుద్ధంలో ఉన్నవాడు పరిశుద్ధంగా ఉన్నాడు. యుద్ధం బయట ఉన్నాడే భయంకరమైన పాపం చేశాడు.
ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా తినేసేసి, నాకులాగా తినేసేసి సోంపేసుకొని నవ్వులుకుంటా మేడగది మీద దిక్కి తిరుగుతున్నాడంట. అటు ఇటు పచార్లు పడుతున్నాడు. భయంకరమైన పాపంలో పడిపోయాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, 176 వచనాలు పాట రాశాడు. వాక్యాన్ని అంత ప్రేమించిన వ్యక్తి రోజుకి 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి చేసేవాడు. ఎంత భయంకరమైన పాపంలో ప్రభునందు ప్రియమైన వలన బలిపీఠం ఏమైంది? ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఆయనకి సంవత్సరం కాలం పట్టింది. ఆయన పెదాలు బిగుసుకుపోయినాయి, మూతి ముడుచుకుపోయింది. అందరి ముందు సిగ్గుగా బ్రతికాడు, తల వంచుకొని బ్రతికాడు. ప్రభునందు ప్రియమైన వలన మన బలిపీఠాలు ఎలా ఉన్నాయి? ఇదిగో నిరంతర బలి జరుగుతూనే ఉండాలా. 13వ వచనాన్ని మనం చూస్తే, బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. 12వ వచనం, 13వ వచనంలో బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. అది ఆరిపోవడానికి వీలు లేదు. అది ఆరిపోతే మనం బలహీనం అయిపోతాం. అది ఆరిపోకూడదు. అది బూడిదతో నిండిపోయిందా, బూడిదని తీసుకెళ్ళి బయట పడేయాలి. అపవిత్రమైన స్థలానికి దాన్ని తీసుకుని పోవాలి. ఏమండి, దానిపైన కలపన వేస్తూ ఉండాలి, కట్టెలు వేస్తూ ఉండాలి. ఏమండి, దాన్ని తిరిగి మరలా మంటను తీసుకొని వస్తూనే ఉండాలి. ఈ బలిపీఠం మండాలంటే దేవుని స్వరాన్ని మనం వింటూ ఉండాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా? మన హృదయాలు దేవుని మాటకు మాత్రమే మండుతాయి. దేవుని మాటను వినాలా. దేవుని వాక్యం మాత్రమే. ఈ లోకంలో ఉన్న సరదాలు అవి మేలుగు సరుకులు. ఈ లోకంలో ఉన్న జోకులు మేలుగు సరుకులు. ఈ లోకంలో ఉన్నవన్నీ మేలుగు సరుకులు. వీటిని అపవాది తీసుకొచ్చి మనకిస్తాడు. ప్రభునందు ప్రియమైన వల్ల నేను ముగిస్తూ ఉన్నాను. ఇదిగో దేవుని వాక్యము మనల్ని మండిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, దేవుని దగ్గర తీసుకుని వెళ్తుంది. నేను ఈ మధ్య ఆ పాట విన్నాను. ఆ పాట విన్నప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట గోడరే. ఎవరి ముందు? దేవుడు ప్రేమ గలవాడు, ఇదే మనం వింట వచ్చాం. దేవుడు దయగలవాడు, ఇదే వింట వచ్చాం. దేవుడు మంచివాడు, కరుణామయుడు, ప్రేమాపూర్ణుడు, జాలిగలవాడు, భీకరుడు, ఆయన దహించు అగ్ని ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వల్ల రేపు మనమందరము ఏం చేయాలా? ఆయన ఎదుట నిలబడాలా. చేతులు కట్టుకొని మనం అందరం నిలబడాలా. న్యాయాధిపతి ముందు ఎలా నిలబడతారు తెలుసా? ఎలా నిలబడతారు? బలైపోయినా ఇది వేయాల్సిందే, ఇది వేయాల్సిందే. మీకు తెలుసా, ఇది కూడా పెట్టాలి. ఇంకోటి తెలుసా, నేరస్తుడైతే తల వంచుకొనే ఉండాలి, తలెత్తకూడదు. ప్రభునందు ప్రియమైన వల్ల ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనకు పరిశుద్ధత అవసరం, యథార్థత అవసరం, నీతి అవసరం. నేను మీకు చెప్పాను, ప్రభు నాతో ఒకసారి మాట్లాడాడు. నా ఎదుట నీవు నిలబడాలంటే నీకు శక్తి కావాలన్నాడు. మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడు ఏమిస్తాడంట? సర్వాంగ కవచం ఇస్తాడంట. దాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. అపవాది కూడా సర్వాంగ కవచం ఇస్తాడు. ఇక్కడేంటో తెలుసా? అపనమ్మిక, అహంకారి, ఒట్టు పెట్టుకొనుట, కఠిన హృదయము, కోపావేశము, అసత్యము, అబద్ధ సాక్ష్యము, అబద్ధ సమాధానము,
త్రాగుడు, వంచన, నాస్తికత్వం, ఇలాంటి వ్యక్తులను కాపలాదారులు పెడతాడంట. రక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, కవచాలు ఉండవు, ఏముండవు, ఇక మొత్తం ఇవే ఉంటాయి. మొత్తం ఇవి నిండిపోయి ప్రభువుని ఏమాత్రం కూడా లోపలికి రానియకుండా కళ్ళ దగ్గరే ధిక్కారం పెడితే ఎలా చూస్తుంటే ధిక్కారం చూపు ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందో. ధిక్కారపు చూపు పెడతాడు. అందుకనే నేను నెల్లూరులో ఉండేటప్పుడు ఒక ఆయన నన్ను అనేవాడు, నీ చూపు బాగలేదనేవాడు. నేను నా హృదయం సరిలేకపోతే నా చూపుని ఆయన ఒక్కడే పసిగట్టగలిగేవాడు. ఏంటి ముఖం అలా ఉందనేవాడు. ఒరు నాయన, ఏంది ఇప్పుడు ఈ ముఖాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అంటే నాకేమని అనిపించేదంటే ధిక్కారపు చూపు నాలో నుండి బయటకు వస్తూ ఉండేది. అపవాది వీటిని తీసుకొచ్చి పెడతాడు. నేను సుభాష్ చంద్రబోస్ గారి చర్చిలో చూసేవాడిని, వాక్యం చెప్తుంటే కొంతమంది అలా చూస్తుండేవాళ్ళు. హృదయంలోకి వాక్యము సరిగా నచ్చకపోతే ఆ వాక్యము హృదయానికి వినసొంపుగా, చెవులకి వినసొంపుగా అది చెవిలో అలా పెట్టి తిప్పినట్టుగా లేకపోతే ధిక్కారపు చూపు వస్తుంది. అపవాదికి తీసుకొచ్చి పెడతాడు. ప్రభునందు ప్రియమైన వల్లరా, దేవుని పిల్లలు మెలకువ కలిగి ఉండాలి. దేవుని పిల్లలు జాగ్రత్త కలిగి ఉండాలి. మేలకు సరుకులు తీసుకొచ్చి మన జీవితాలపైన పెట్టుబడి పెట్టి మనల్ని స్వతంత్రించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మెలకువ కలిగి విశ్వాస జీవితంలో సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. దేవుని సందులో మనం ధిక్కార మనసు కాదు, దేవుని సందులో లోబడే మనసు, విధేయత చూపించే మనసు, ఇదిగో దేవునితో సమాధానం పడే మనసు, ఒకే రీతిగా ఉండే మనసు, మార్పు లేని మనసు మనం కలిగి ఉండాలి. ప్రార్థనాత్మను కోల్పోయావా? మొదటి ప్రార్థనను కోల్పోయావా? మొదటి స్థితిని కోల్పోయావా? మొదటి హృదయాన్ని కోల్పోయావా? దేవునితో సమాధానాన్ని కోల్పోయావా? నోరు తెరిచి, ప్రభువా, ఈ పరిస్థితిలో నేను చెడిపోయాను, నేను పడిపోయాను, నేను ఓడిపోయాను, నీకు దూరమయ్యాను, ప్రభువా నన్ను క్షమించి నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవిచ్చే సర్వాంగ కవచం నాకు దీవెన తీసుకొస్తుంది. నీవిచ్చే సర్వాంగ కవచం నాకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. నీవిచ్చేటువంటి సర్వాంగ కవచం నాకు మేలుని చేస్తుంది. అది నా శరీరానికి కొంచెం కష్టమైనప్పటికీ నా హృదయానికి అది ఎంతో నెమ్మదిని, ఎంతో ప్రభువా నెమ్మదిని, సమాధానమును కలుగు చేయగలదు. కాబట్టి నన్ను బలపరచు ప్రభువా, నీ ఆత్మచేత నింపి నడిపించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఇదిగో మనం చూస్తూ వచ్చాం, ఏ స్థితిలో నువ్వు బలహీనుడవో, ఏ స్థితిలో నువ్వు దేవునికి దూరం అయ్యావో దాన్ని నువ్వు చాలా క్లియర్గా చక్కగా ఒప్పుకో. నువ్వు రహస్యంగా ఒప్పుకున్నా దేవుడు దాన్ని బహిరంగంగా చూసి పరిశుద్ధపరచగలడు. నువ్వు దేవునితో ప్రమాణం చేసి తప్పిపోయావా? దేవునితో నిబంధన చేసి తప్పిపోయావా? దేవునికి మాట ఇచ్చి తప్పిపోయావా? ఓడిపోయావా? ఏ విషయంలో అయినా బలహీనం అయిపోయావా? దాన్ని ప్రభువుతో చెప్పు. ప్రభువా, ఈ దినం మొదలుకొని నీ కొరకు నేను సాక్షిగా ఉండడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. నీ కృప నాకు అవసరం ప్రభువా, నన్ను బలపరచని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు. మా గమనములకు తెచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. అపరాధ పరిహారార్థ బలిని ఇది మీరు మా జ్ఞాపకం చేశారు ప్రభువా. మా తండ్రి, మా స్వామి, ఇదిగో ఆ బలిని ఇదిగో ఎవరెవరు అర్పించాలో, ఏవేవి తీసుకుని రావాలో, ఏ విషయంలో ఓడిపోయిన వారు దాన్ని తీసుకొచ్చి మీ సన్నిధిలో అర్పించాలో మాకు తెలియజేశారు ప్రభువా. మా తండ్రి, మా స్వామి, అన్ని విషయాల్లో మేము ఓడిపోయిన వారమే, అన్ని విషయాల్లో పడి చెడిన వారమే ప్రభువా. నీ కృప ఈ దినాల్లో మాకెంతో అవసరం. మీ దయ మాకు అవసరం మా ప్రభువా. మీ యొక్క మహా ఉచితమైనటువంటి మీ సన్నిధి మాకు అవసరం ప్రభు. మీ సన్నిధి మాత్రమే మమ్మల్ని పరిశుద్ధపరచగలదు. మీ సన్నిధి మాత్రమే మమ్మల్ని పవిత్రపరచగలదు, నిర్దోషులుగా చేయగలదు, నిరపరాధులుగా నీ ఎదుట నిలబెట్టగలదు ప్రభువా. నీ కృప సహాయం చేయండి. ధిక్కార మనసు ప్రభువా, తెలివి కలిగిన మనసు, మీకు లోబడిన మనసు, అది మా ఆత్మీయ జీవితాలకి కీడు నష్టాన్ని మాత్రమే కలిగిస్తుంది ప్రభువా. నీ కృపను మాకు సహాయం చేసి అన్ని విషయాల్లో మీరు బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో
మిక్కిలి వినయంతో బతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. సమయంలో పరిశుద్ధమైన పని కొరకై కానుకలు తీయబడతాయి. నిన్నే నమ్మియున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీ వంటి
మంచిది. వార ప్రకటనలు యథావిధిగా ఉంటాయి. ఆదివారం ఆరాధన ఉదయం 11 గంటలకు ఉంటుంది. జూన్ నెల నుంచి తిరిగి మంగళవారం శ్రేల కూడుకు ఉంటుంది. తిరిగి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం ఆరాధన యథావిధిగా 11 గంటలకు ఉంటుంది. ఈ విషయాలు గమనించండి. వారి కార్యక్రమాల్లో పాలు పంపులు పొందండి. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ప్రభురక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామంలో మీ దయగలిగిన పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాం. భీకరుడు అయిన మా దేవా, మీ ఎదుట నిలబట్టుకు కావలసిన పరిశుద్ధతను, యథార్థతను క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించావు. క్రీస్తులో మాకు ఇచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి, ప్రతి అవకాశమును బట్టి, ప్రతి ఈవిని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అపరాధముల చేత, పాపముల చేత మేము చచ్చి ఉండగా మీరు మమ్మల్ని బ్రతికించి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. రాజులైన యాజక సమూహములో, పరిశుద్ధ జనములో, దేవుని సొత్తైన ప్రజలలో మీరు మమ్మల్ని సమకూర్చి మాకిచ్చిన ఈ భాగ్యము కొరకే స్తోత్రాలు. ఈ దినం ప్రభువా మా తండ్రి, ఇదిగో పరిశుద్ధులతో కలిసి మేము కూడా మీ సన్నిధిలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యము కొరకై లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. మా స్వామి, మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ తెచ్చండి. ప్రభువా ఇదిగో మా తండ్రి, నీ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని మీరు సెలవిచ్చారు. ప్రభువా మా తండ్రి, నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో వారి యొక్క అవసరతలు తీర్చి నీ బిడ్డల యొక్క ఉద్దేశాలను సఫలపరచండి. వారు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో తోడుగా ఉండి ప్రభువా మంచి దీవెన, ఆశీర్వాదములను దయచేయండి. ఈ సంవత్సరం మా ప్రియులకు మంచి హైక్నివ్వండి. మంచి జాబుల్లో దీవెన ఆశీర్వాదాలు చూడడానికి సహాయం చేయండి. బలహీనలను ముట్టండి. మా ప్రియులు చాలామంది ఊర్లు వెళ్ళారు, క్షేమంగా మా మధ్యకు చేరు వరకు మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించండి. మా ప్రియులందరినీ కూడా మీరు బలపరచండి. మీ ఆత్మచేత నింపి నడిపించండి. నీ బిడ్డలు గుప్పెళ్ళు విప్పారు, రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీ ఐశ్వర్యంలో నుండి అందించి 30, 60, 100 వాళ్ళ సహాయమును దయచేయమని మా ప్రభువును మా కొరకే త్వరలో రానై ఉన్న యేసయ్య నామములో మిక్కిలి వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మానవులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. శోధనలోకి తెక్కిని తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహాప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన తిరిగి లేచి మన కొరకై తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, మనల్ని ఆదరించి బలపరిచి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం మనకు, సకల పరిశుద్ధులకి, పరిచర్యకు ప్రభుత్వ పర్యంతము తోడై ఉండి కాపాడి దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.